ఈ హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ లక్ష్మి అండి. నేను ఈరోజు కొబ్బరి టమాటా కొత్తిమీర కాంబినేషన్లోని పచ్చడి చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది రోటీ చపాతీ వేడి వేడి అన్నంలోనికి చాలా బాగుంటుంది. బయట పెట్టుకుంటే 2-3 రోజులు పాడవదు, స్మెల్ రాదు, బాగుంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు బాగుంటుంది అనమాట. ఇది కచ్చబచ్చగా రోట్లో నూరుకున్నట్టే నూరానండి. అది మిక్సీలో చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకున్నానో ఈ 3 కాంబినేషన్లోని పచ్చడి చాలా బాగుంటుంది కాబట్టి నేను మీకు చూపించేస్తాను. ఫస్ట్ నుంచి కడ వరకు కూడా చూస్తే మీకు ఫుల్ వీడియో అలా మీకు అర్థమవుతుంది అనమాట. సరేనా? వెళ్దామా మరి వీడియోలోకి? వెళ్ళిపోదాం, వచ్చేసండి, నేర్చుకుందాం. నేను మీకు చెప్తాను, చేసి చూపిస్తాను, నేర్చుకుందరు కానీ. సరేనా? ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కింది. పచ్చిమిరపకాయలు సన్నగా ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. మైమయ్యని ఘాట్లు పెట్టుకుంటే పేలకన్నా ఉంటాయి అన్నమాట. బుల్లెట్ పచ్చిమిరపకాయలు సరే, ఇవి మనయేనండి, తాజా ఇప్పుడే వెళ్ళి కోసుకొచ్చాను అనమాట. టమాటాలు కూడా మనయే. ఇలా అవి అలాగే వేగేటప్పుడు కొద్దిగా కరివేపాకు అండి తుంచుకొని వేసుకుంటే తాజా కరివేపాకు చాలా బాగుంటుంది అన్నమాట. ఒక 5-6 రెమ్మలు. అలాగే అల్లం ముక్క చిన్నది, మీకు ఇష్టపడితే వేసుకోండి, లేకపోతే లేదు. చాలా బాగుంటుంది, రుచి అయితే బాగుంటుంది మరి, అందుకని వేస్తున్నాను నేను. మీకు ఇష్టపడితే వేసుకోండి, లేకపోతే లేదు. కరివేపాకు తలకి కళ్ళకి కూడా మనకి చాలా మంచిది కదా, ఆరోగ్యానికి. ఇలాగ ఎందులోనో ఒక దాంట్లో ఒక భాగంగా వేసుకుంటూ ఉండాలండి. చట్నీల్లోని మనం ఇలా తినే పచ్చడి, రోటి పచ్చడిలోని వేసుకుంటే కరివేపాకు అందులో కలుస్తుంది కాబట్టి కొద్ది గొప్ప బాగుంటుంది అనమాట. విడిగా అయితే మాత్రం తినలేరు కదా, ఇష్టపడి తీసేసి పోపుల్లో వేసినప్పుడు తీసేసి పక్కన పెట్టేస్తారు కొంతమంది, ఇష్టం ఉండదు అలా అనమాట. పచ్చిమిరకాయలు ఇలా నాట్లు పెట్టుకుంటే చూసారా, మెదల కన్నా ఉంటాయి, అస్సలు గోల పెట్టవు. నాట్లు ఎట్లేదు అనుకోండి, పేలిపోతాయి పెట్టమని. ఇవి బాగా వేపుకుందాం. అల్లం కూడా ఇలాగే నూనెలో వేపుకుని ఈ పచ్చడిలో చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి తెలియకపోతే మీకు. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కాబట్టి పక్కకు తీసేసుకుందాం. మొత్తం అన్నీ తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుని టమాటాలు కడిగి కోసి బారుగా వేసుకున్నాం అనమాట. చాలా పుల్లగా ఉంటాయండి ఇవి, గుజ్జు ఎక్కువ, పులుపు ఎక్కువ. నాటు టమాటాలు కదా, టేస్ట్ ఎలా ఉంటుందో మంచిగా గుజ్జు కూడా అలానే వస్తుంది, రుచి కూడా బాగుంటుంది. ఈ టమాటాలని బాగా మగ్గించుకుందాం. టమాటాలు అలా మగ్గేటప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా ఒక కట్ట అనమాట. 1/4 కేజీ టమాటాలు, 200 గ్రాములు అంటే 200 అనమాట పచ్చిమిర్చి, ఒక కట్ట కొత్తిమీర కడిగి వాడదేవి ఎత్తుకోవాలి. టమాటాలో వాటరు, ఈ కొత్తిమీరలో వాటరు ఇలా ఇది మగ్గిచ్చేస్తుంది. ఇందులో కొంచెం మూత పెట్టుకుందాం. ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. మగ్గుతానికి దగ్గరలోకి వచ్చేసింది కాబట్టి ఇదే టైంలోని కొంచెం చింతపండు, కొంచెం అంటే అదే దీనికి సరిపడా, పులుపుకి సరిపడగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఎంత ఉంటుంది చింతపండు కూడా ఇందులోనే ఉడికించేసుకుంటే బాగా మెదుగుద్ది అన్నమాట. మనం మిక్సీ పెట్టుకున్నప్పుడు బాగా నలుగుద్ది, బాగుంటుంది. అయిపోయిందండి, మగ్గిపోయింది. దీన్ని కొంచెం చల్లార్చుకుందాము. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పెట్టుకుందాం. బాగా మగ్గిపోయింది, చూసారు కదా, అసలు నీళ్ళే లేవు. అయిగా చూసారు కదా, అలా ఎక్కడన్నా వస్తే ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యిందంటే ఇది మనకి అసలు స్మెల్ అనేది రాదు. బయట పెట్టుకున్నా కూడా ఒక 2-3 రోజులు అలానే ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులు అలానే ఉంటుంది. ఇలా
తడి లేకుండా అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతే ఓన్లీ ఆయిల్ ఒక్కటే ఇలా రిలీజ్ అయ్యిందంటే పచ్చడి అస్సలు పాడవదండి, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సరేనా? దీన్ని కొంచెం చల్లార్చుకుని మనం మిర్చి పట్టుకుందాం. కొత్తిమీర అల్లం చల్లార్చేలోపు వేపేసుకుందాం. మిర్చి పెట్టేసుకుంటే కొబ్బరి, పచ్చిమిర్చి, వేపిన పచ్చిమిర్చి, కొబ్బరి, అందులోనే కొంచెం మనం వేసుకున్నాం కదా కరివేపాకు వేసుకున్నాం కాబట్టి 4-5 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. బాగుంటుంది అన్నమాట టేస్ట్. పచ్చి ఎల్లుల్లిపాయ, జీలకర్ర పొట్టుతోటే వేసుకోవాలి ఎల్లుల్లిపాయ. అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టపడితే వేసుకోండి, లేకపోతే లేదు. బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది మీ ఇష్టాన్ని బట్టి. దాంట్లోనే ఉప్పు వేసేసుకుందాము సరిపడా. దీంతో 3 చెంచాలు వేసాను, చాలపోతే తర్వాత చూసి వేసుకుందాం. దీన్ని మిక్సీ పెట్టేసుకుందాం. వెళ్ళి గట్టిగా ఉండాలి ఇలా పచ్చడి. ఇలా గట్టిగా ఉంటే అన్నంలోకి బాగుంటుంది. తర్వాత కొంచెం బరకబరకగా ఉండాలి, కచ్చపచ్చగా రుబ్బినట్టు రుబ్బాలన్నమాట. మరి పేస్ట్ లాగా ఉంటే ఇడ్లీలో పేస్ట్ లాగా బాగోదండి, అన్నంలోకి అయితే ఇలాగే బాగుంటుంది అనమాట. దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసి ఉంచాను చిన్ని ముక్కలుగా. మీకు ఇష్టపడితే వేసుకోండి కొన్ని, లేకపోతే లేదు. మధ్య మధ్యలోని ఇవి ఇలా తగులుతూ ఉంటే పచ్చడిలో చాలా బాగుంటాయి. చిన్ని ముక్కలు అనమాట. పోపు వేసేసుకుందాం. ఆయిల్ ఎక్కింది కదా, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే 4-3 రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 3 రెమ్మలు కరివేపాకు. ఆగవమ్మా ఎగిరేవు కానీ. అలాగే ఒక 3 ఎండుమిర్చి, దీంట్లోని కొద్దిగా ఇంగువ చిటికుడు. ఇష్టపడితే వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉండదు కదండి. చిటికుడు పసుపు. ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలండి. నేను చేశాను మీరు చేశారని కాకుండా ఇష్టాన్ని బట్టి. పోపు అయిపోయింది, వేసేసుకుందాం. భలే ఉంటుందండి. పచ్చడి అంతే. కొబ్బరికాయ, కొత్తిమీర పచ్చడి, టమాటాతోటి కొబ్బరికాయతోటి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. నచ్చిందా మీకు ఈ టమాటా కొత్తిమీర పచ్చడి? కొబ్బరిది కాంబినేషన్లో నచ్చింది అనుకుంటున్నాను. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. రోటీ చపాతీలో బాగుంటుంది, టిఫిన్లో కూడా నంచుకోవచ్చు. టిఫిన్లో కూడా బాగానే ఉంటుంది. ఉదయాన్న అన్నంలోకి అయితే మరీ బాగుంటుందండి. చూశారు కదా, నేను చేసే విధానం అంతా కూడా మీకు చూపించాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రోటి పచ్చడి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యేలా చూపించాను, చెప్పాను కూడా. నచ్చితే మీరు చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరైతే ఎలా చేసుకుంటారు, ఏ పద్ధతిలో చేసుకుంటారు? నా పద్ధతిలో, మా పల్లెటూరు మా పద్ధతిలో నాకు వచ్చినట్టు నేను చేసుకుంటున్నాను. సేమ్ అలాగే మీకు చేసి చూపించాను. మీకు నచ్చితే మీ లక్ష్మక్కని ఎప్పుడులాగానే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.